5 ప్రశ్నలు 3వ భాగం. రాజకుమారి చెప్పిన ప్రకారం ధీరసింహుడు వెళ్ళి, నీ 3వ ప్రశ్న ఏమిటి అని అడిగాడు. అందుకు సులోచన, ఇక్కడికి దక్షిణ దిక్కున శతయోజనాల దూరంలో ఒక శ్మశానంలో నుంచి రాత్రిపూట అయ్యో, ఉపయోగకరమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపిస్తుంది. ఆ కేక ఎందుకు వినబడుతున్నదో, దాని అంతరార్థం ఏమిటో వివరాలు చెప్పాలి అన్నది. సరేనని చెప్పి ధీరసింహుడు సులోచన వద్ద గడువు తీసుకుని దక్షిణ దిశగా బయలుదేరాడు. ఒక కాలిబాటన బయలుదేరి అతను చాలా దూరం నడిచి అలసిపోయాడు. కాసేపు విశ్రమిద్దామని ఒక్కచోట కూర్చోబోయేటంతలో సమీపంలోనే ఒక నగరం కనిపించింది. లేని బలం తెచ్చిపెట్టుకుని ధీరసింహుడు మెల్లగా ఆ నగరం చేరుకున్నాడు. నగరంలో అడుగు పెట్టడంతోటే 2 సిపాయిలు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. వాళ్ళు చూడగా మన వంటి మనుషులు కారు, రాక్షసులు కారు, దేవలోకానికి చెందిన ఒక జాతి వాళ్ళలాగా కనబడ్డారు. ఓయి భటుల్లారా, నేనేం తప్పు చేశానని నన్ను పట్టుకున్నారు? నా పని మీద నేను వెళుతూ ఈ నగరం మధ్య నుంచి పోవలసి వచ్చింది కనుక నన్ను పోనీయండి అంటూ ధీరసింహుడు ప్రాధేయపడ్డాడు. కానీ అతని మాటలను వాళ్ళు చెవిన పెట్టకుండా సరాసరి తమ ప్రభువు వద్దకు తీసుకుపోయారు. దర్బారులో రాజు సింహాసనం ముందు కూర్చుని ఉన్నాడు. రాజు ఏదో బాధపడుతున్నట్లు ధీరసింహుడు గమనించాడు. భటులను చూడగానే రాజు, ఈయన ఎవడోయ్, ఎందుకు వచ్చాడోయ్ అంటూ విసుగుతో ప్రశ్నించాడు. అందుకు భటులు, మహాప్రభు, ఇతను మన నగరంలో అడుగుపెట్టిన పరాయి దేశస్థుడండి. మన దేశ ఆచారం ప్రకారం ఉరి తీయటానికని తీసుకొచ్చామండి అని అనేసరికి మహారాజు మాట్లాడకుండా తల వంచుకున్నాడు. ఇంతలో ధీరసింహుడు సంగతి సందర్భాలన్నీ ఒక నిమిషంలో గ్రహించి, మహారాజా, తమరేదో భరించరాని బాధ అనుభవిస్తున్నట్లు కనబడుచున్నది. ఏలిక సెలవైతే 1 వారం రోజులలో ఈ బాధను నేను నివారణ చేయగలను. అయితే ఈ వారం రోజులు నేను తమ వెంటే ఉండి కొన్ని లక్షణాలను కనిపెట్టవలసి ఉన్నది. ఇందుకు అనుమతించిన పక్షమందు ఇప్పుడే చికిత్స ప్రారంభిస్తాను అన్నాడు. రాజు బ్రహ్మానంద భరితుడై వెంటనే అంగీకరించాడు. యుక్తిపరుడైన ధీరసింహుడు 2 రోజుల పాటు రాజు సమక్షమందే ఉండి ఆయన అలవాటులన్నీ గమనించాడు. కానీ రోగానికి కారణమేమిటో అంతుపట్టలేదు. 3వ రోజున అతనికి మెరుపు వలె ఒక ఆలోచన తట్టింది. ఆ రోజున అందరితో పాటు రాజు భోజనం చేస్తూ ఉండగా మధ్యలో ధీరసింహుడు, పిడికిలి విప్పండి మహారాజా అన్నాడు. అలా విప్పగా తన చేతిలో మెతుకులకు బదులు గులకరాళ్ళు ఉండడం చూచి రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ధీరసింహుడు, మహారాజా, ఇప్పుడు తెలుసుకున్నారా? ఇన్నాళ్ళ నుంచి మీరు అనుభవిస్తున్న బాధకు కారణం బంతికి కూర్చున్నప్పుడు వడ్డనలో పక్షపాత బుద్ధి పనికిరాదు. అది మహాపాపం. కావాలనంటే మీరు ఏకాంతంగా కూర్చుని మీ ఇష్టం వచ్చిన పదార్థాలు ఆరగించవచ్చు. కానీ నలుగురిలో మాత్రం చక్కని పదార్థాలు తిని తక్కిన వారికి చౌకరకం వస్తువులు వడ్డించడంతో ఆ పాపం మీకు చుట్టుకొని మీరు ఆరగించే దివ్య పదార్థాలన్నీ ఈ విధమైన రాళ్లుగా మారిపోయి మిమ్మల్ని బాధిస్తున్నాయి. దృష్టాంతం చూడవలనంటే బంతిలో పక్షపాతం లేకుండా సర్వసమానంగా వడ్డించినా సరే, లేదా మీరు ఒక్కరూ వేరేగా కూర్చుని భోజనం చేసినా సరే మీకు ఈ పాపం అంటదు అని అనేసరికి రాజు అలానే చేసి చూశాడు. ఇందువల్ల ధీరసింహుడు చెప్పినట్లుగానే రాజు బాధ నయమైపోయింది. ఇహపరసాధకమైన ఈ సలహాకు రాజు చాలా సంతోషించి ధీరసింహుణ్ణి తన ఆస్థానంలో ఉండిపోవలసిందని బ్రతిమాలాడు. కానీ అతను ఒప్పుకోలేదు. పోనీ నీకు కావలసిన వరం కోరుకోమని నన్ను సంతోషపెట్టండి అంటూ రాజు అతనిని భక్తిపూర్వకంగా అడిగేసరికి, ప్రభు, మీ రాజ్యంలో అడుగుపెట్టిన పరదోషస్తులను నిష్కారణంగా ఉరిదీయిస్తూ ఉంటారే, ఇది ఎంతటి దుష్టశాసనం, ఎంత అవివేకం, ఎంత అనాగరికం! ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ దుర్నయం నిలిపివేస్తే అదే 10,000. ఇంతకు మించి నా కోసమే నేను కోరతగినది ఏమీ లేదు అని మనసు విడిచి చెప్పేసరికి రాజు తన తప్పిదానికి సిగ్గుపడి అర్థం లేని ఈ క్రూర శాసనాన్ని వెంటనే రద్దు చేయించాడు.
రాజులో కలిగిన ఈ మంచి మార్పులకు సంతోషించిన ధీరసింహుడు తన దారిన తాను బయలుదేరాడు. అతడు పాపం రోజల్లా మిటమిటలాడే మండుటెండలో ప్రయాణం చేసి నీరు నిప్పు పుట్టని ఒక గడ్డు ఎడారి చేరాడు. ఆ మహా ఎడారిలో హఠాత్తుగా భయంకరమైన ఇసుక తుఫాను రేగింది. ఆ తుఫానులో మిక్కుటమైన గాలికి ఎంతో దూరం కొట్టుకుపోయి అతడు దక్షిణ దిక్కున ఒక చెట్టు కిందకి విసిరబడ్డాడు. అతడు హమ్మయ్య అని కాలు చేయి సర్దుకునేటంతలో ఆ సమీపం నుంచే అయ్యో, ఉపయోగమైన పని ఏదీ చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపించింది. విశ్రాంతి మాట తరువాత చూసుకోవచ్చని తలచి ధీరసింహుడు, ఓహో, ఈ కేక నేను తెలుసుకోవలసిన కేకలాగే ఉన్నది, నేను చేరవలసిన ప్రదేశం ఇదే అయి ఉండాలి అని నిశ్చయించి తక్షణమే ఆ కేక వినబడిన దిక్కుకి కాలు సాగించాడు. పోగా పోగా ఒక పెద్ద శ్మశానం, అందులో అనేకమైన గోరీలు కనబడినవి. అందులోని ఒక గోరి నుంచి ఆ కేక వినవచ్చిందని ధీరసింహుడు తన బుద్ధిబలం వల్ల తెలుసుకోగలిగాడు. తన ఉద్దేశం నిజం అవునో కాదో నిర్ధారణ చేసుకోవటానికని ఒక గోరీ వెనుక చిత్రం చూస్తూ అలాగే నిలబడ్డాడు. ఇంతలో టంగ్ టంగ్ మని 12 గంటలు కొట్టేసరికి గోరీల మీద ఉన్న మూతలు తెరుచుకొని మృతగాత్మలందరూ యువతలకు వచ్చి నిలుచున్నారు. వారందరూ మంచి విలువైన వస్త్రాలు ధరించారు. వారి వద్ద గుమగుమ పరిమళములు కొడుతున్నాయి. వేషం చూడగా వారు శ్రీమంతులని చెప్పకనే తెలిసిపోతున్నది. తరువాత వారందరూ బంతులు తీరి కూర్చున్నారు. అయితే ఇంతమందిలోనూ ఒక్కడు మాత్రం గర్భదరిద్రునిలాగా కనపడుతున్నాడు. ఇతన్ని చూసి ధీరసింహునికి జాలి వేసింది. మృతగాత్మలందరూ కూర్చోగానే పంచభక్ష పరమాణాలతో నిండిన బంగారు పళ్ళాలు వాటంతట అవే ఒక్కొక్కరి ఎదుట ప్రత్యక్షమైనాయి. వారందరకు ఒక్కొక్క పళ్ళెం సరిపడేటట్లు ఉండగా పైన ఒక పళ్ళెం మిగిలి ఉన్నది. ఆ పళ్ళెం వైపు చేయి చూపుతూ ఆ మృతగాత్మలలోని ఒక వృద్ధుడు, ఓయి ధీరసింహుడా, ఈ పళ్ళెం నీకోసమే ఏర్పాటు చేసింది, కూర్చుని భోంచేయి అన్నాడు. సరేనంటూ ధీరసింహుడు పళ్ళెం ముందు కూర్చుని ఒక్కసారి కలిగి చూశాడు. అందరి ముందు పళ్ళాలలో పంచభక్ష పరమాణములు ఉన్నవి. కానీ ఆ దరిద్రుని ముందున్న పళ్ళెంలో మటుకు రాళ్ళున్నవి. అందరి లోటాలలోనూ రుచికరమైన తెల్లటి పాలుండగా వాని లోటాల మాత్రం కంపు కొడుతున్న మురికి నీళ్లున్నవి. అందరూ లొట్టలు వేసుకుంటూ హాయిగా భోజనాలు చేస్తూ ఉండగా వాడు మాత్రం దేవుడా అంటూ కళ్ళు నిలుముకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ధీరసింహుడు పక్కనున్న వారితో, ఏమయ్యా, ఇదేమి న్యాయం? మన తోనివానికి బంతిలో ఫలపక్షం చేయడం ధర్మమేనా అని అడిగేసరికి, అయ్యా, ఇది దేవుని ఆజ్ఞ, దానిని తిప్పటానికి ఎవరి వల్ల కాదు అని చెప్పాడు. ఈ కీలకమేదో తెలుసుకోవాలనే పట్టుదలతో అందరూ భోజనాలయ్యి చేతులు కడుక్కునే సమయంలో ధీరసింహుడు గబగబా ఆ దరిద్రుని వద్దకు వెళ్ళి, ఏమోయీ నేస్తం, నీవు ఎవరవు, నీ దుస్థితికి కారణం ఏమిటి అని అడిగేసరికి అతడు, అయ్యో, ఉపయోగకరమైన పని ఏది చేయకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అంటూ పెద్దగా కేకపెట్టి ఇలా చెప్పసాగాడు. అయ్యా, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న విదిశా నగరంలో నేనొక గొప్ప వ్యాపారస్తుని. నేను బోలెడంత ధనం ఆర్జించి కోట్లకు పడగలెత్తాను. కానీ ఎప్పుడూ పిల్లికైనా బిచ్చం వేసిన పాపాన పోలేదు. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళందరూ నా నౌకర్లు. వాళ్ళ కష్టం తీసుకుని జీతాలు ఇవ్వకుండా పీడించి వాళ్ళను నానా తిప్పలు పెట్టాను. వాళ్ళు కొద్ది ఆదాయంలోనే దాన ధర్మాలు చేసుకొని పరమార్థ చింతతో జీవనం గడపటం చేత ఈ లోకంలో వాళ్ళు సౌఖ్యం అనుభవిస్తున్నారు. నా పాపఫలం కొద్దీ నా నౌకర్ల ఎదుటనే నేను నికృష్ట జీవనం గడపవలసి వచ్చింది. నా పాపం వల్లనే నా కుమారులు 3 కోట్ల కొద్దీ ధనం ఉండి కూడా విదిశా నగరంలో బిచ్చమెత్తుకోవలసిన గతి పట్టింది. ఈ కథ వినగానే ధీరసింహుడు, మరైతే నీవు ఆర్జించిన ధనమంతా ఏమైంది? నీ దుస్థితి తప్పించడానికి
గత్యంతరం లేదా అని ఆత్రంతో ప్రశ్నించాడు. అందుకు అతడు, నీవు నా పట్ల అభిమానమించి అడుగుతున్నావు కనుక చెబుతున్నాను. నా ధనమంతా ఇంటి పెరడులో తూర్పు దిక్కున ద్వారానికి సరిగ్గా 10 గజాల దూరంలో గొయ్యి తీసి పాతిపెట్టాను. ఈ రహస్యం నా కుమారులతో చెప్పకుండానే నేను చనిపోయాను. ఇప్పుడు ఏ పుణ్యాత్ముడైనా విదిశానగరం వెళ్ళి నేను ఆర్జించిన ఆ పాపపు ద్రవ్యాన్ని 4 భాగాలుగా చేసి అందులో 3 వంతులు ధర్మకార్యాలకు ఉపయోగించి తక్కినది నా కుమారులకు సమంగా పంచిపెట్టగలిగితే నాకు ఉత్తమగతులు కలిగి నేను నా నౌకర్లతో పాటు స్వర్గ సౌఖ్యాలు అనుభవించడానికి వీలవుతుంది అని చెప్పాడు. వెంటనే ధీరసింహుడు కష్టపడి విదిశానగరం చేరుకుని ఆ వ్యాపారస్తుని ఇల్లు కొనుక్కొని అతని కంటే మిక్కుటమైన దరిద్రావస్థలో ఉన్న అతని కుమారులను కలుసుకున్నాడు. నేను మీ నాయన దగ్గర నుంచి వచ్చాను అని ధీరసింహుడు చెప్పగా, 20 ఏళ్ల కిందట చనిపోయిన మా నాయన ఏమిటి నీకు కనబడట ఏమిటి విడ్డూరంగా ఉందే అంటూ వాళ్ళు పరిహాసంగా మాట్లాడారు. అప్పుడు ధీరసింహుడు వారి తండ్రి చెప్పిన సంగతులు ఆనవాళ్ళు చెప్పి వారిని పెరట్లోకి తీసుకుని వెళ్ళి వెతికి చూడగా ధనం కంటపడేసరికి వాళ్ళు అతని మాటలు నిజమేనని నమ్మారు. తరువాత ధీరసింహుడు వర్తకుడు చెప్పిన ప్రకారం 3 వంతులు ధనం ధర్మకార్యాలకు వినియోగించి మిగిలింది వర్తకుని 3 కుమారులకు సమానంగా పంచిపెట్టాడు. ఆ క్షణం నుంచి ఆ కుమారులు 3 దరిద్రం పోయి హాయిగా జీవిస్తున్నారు. ధీరసింహుడు తిరిగి శ్మశానం పోయి చూసేసరికి వర్తకుడు ఇప్పుడు తక్కిన మృతగాత్మలందరితో పాటు సుఖంగా జీవనం గడుపుచున్నాడు. అప్పుడు ధీరసింహుని చూడగానే తనకి జరిగిన ఉపకారానికి ఎంతో సంతోషం తెలుపుతూ అతన్ని దీవించాడు. ధీరసింహుడు ఆ వర్తకుని వద్ద సెలవు తీసుకుని నేరుగా కౌశాంబి నగరం చేరుకున్నాడు. సులోచన అతన్ని గౌరవించి కూర్చోబెట్టి అతడు చెప్పినదంతా శ్రద్ధతో విన్నది. చివరకు, నీవు చెప్పింది నిజమే. ఈ శుక్రవారం నాడు ఆ కేక వినబడటం లేదు కూడాను. నీ తెలివితేటలకు ధైర్య సాహసాలకు సంతోషించాను. రేపు వచ్చి 4వ ప్రశ్న తెలుసుకుందువు గాని అంటూ ఆమె ధీరసింహుణ్ణి సాగనంపింది. మరలా 4వ ప్రశ్నతో కలుసుకుందాము.